అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఎందరికీ శుభం తెలియజేస్తున్నాం. మరొక నూతన దినాన్ని అనుగ్రహించినటువంటి దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా నేటి వాగ్దాన భాగంగా యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో 18-19 వచనాలు. యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో 18-19 వచనాలు. మునుపుటి వాటిని జ్ఞాపకం చేసుకొనకడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మునుపుటి వాటిని జ్ఞాపకం చేసుకొనకడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకడి అంటున్నాడు దేవుడు కదండి. ఈ వాగ్దానం ఎత్తిపట్టి మనం ప్రార్థిస్తుంటుండగా దేవుడు మనందరి జీవితాల్లో ఒక నూతన క్రియ జరిగించును గాక దేవుడు, హల్లెలూయా. గడిచిన సంవత్సరంలో గడిచిన దినాలంతా కూడా మనం ఎంతో కొంత లాస్ అయిపోయి ఉండొచ్చు. చూడండి, మరి ఎన్నో శ్రమలకు గురైపోయి ఉండొచ్చు, ఎన్నో ఆటంకాలు మనకి ఎదురై ఉండొచ్చు, కష్టదినాలు వచ్చి ఉండొచ్చు. అవన్నిటిని కూడా మీరు తలంచుకుంటూ కూర్చోవద్దు. ముందుకు సాగండి. దేవుని సన్నిధిలో ప్రార్థించి ముందుకు సాగాలి. మీరు దేవుని వాక్యం జరుగుతుంది. ఇదిగో నేను ఒక నూతన కార్యము, నూతన క్రియ చేయబోతున్నాను. మునుపటి వాటిని నేటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. జరిగిపోయిన విషయాన్ని విడిచిపెట్టేయండి. ఏదో జరిగిపోయింది. ఇప్పుడు జరగాల్సిన దానిని ఆలోచన చేయాలి. మనం జరగబోతున్న దాని గురించి మనం ఆలోచన చేయాలి, కానీ జరిగిపోయిన దాని గురించి ఆలోచన చేస్తే ప్రయోజనం లేదు. దేవుడు అంటున్నాడు, పూర్వకాలపు సంగతులను మీరు తలంచుకోవద్దు, మునుపటి వాటిని నేటిని కూడా జ్ఞాపకం చేసుకోవద్దు కదండి. ఎన్నో కష్ట దినాలు, ఎన్నో శ్రమ దినాలు నా జీవితంలో పోయిన సంవత్సరం అంతా కూడా అంటూ చెప్పుకుంటూ ఉంటాం కదా మనం. వాటన్నిటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. వాటన్నిటిని కూడా మర్చిపోయి దేవుని సన్నిధిలో ముందుకు సాగండి, ప్రార్థించండి. ఇదిగో నేను నూతన క్రియ చేయబోతున్నాడు దేవుడు అంటున్నాడు కదా. నూతన కార్యాలు జరిగించాలని, నూతన క్రియల కోసం దేవుడి కోసం మనం ప్రభువా నా జీవితం నూతన క్రియ జరిగించండి, నూతన కార్యాలు జరిగించమని దేవుణ్ణి మనము అడగడం నేర్చుకోవాలన్నమాట. దేవుని సన్నిధిలో అడగాలి, ప్రభువా ఇదిగో నూతన క్రియ చేస్తాను అంటున్నావు, ఒక నూతన క్రియ నా జీవితంలో జరిగించు ప్రభువా, మా కుటుంబంలో ఒక నూతన క్రియ జరిగించని మనము అడగాలన్నమాట. అడిగినప్పుడు దేవుడు మన జీవితాలని సిగురింపజేస్తాడు. మూడుబారిన జీవితాలను సిగురింపు చేయగలడు ఆయన. ఎండిపోయిన జీవితాలను కూడా ఆయన చూడండి మరి సిగురింపు చేయగలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎంతో కొంత మనము లాస్ అయిపోయి కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఫైనాన్షియల్గా ఆర్థిక సమస్యలు, ఆర్థికంగా ఎంతో లాస్ అయిపోయి మనం ఉన్నప్పుడు వాటిని తలుచుకుంటూ మనం ఎంతో బేజారుగా ఉంటాం కదండి. అదంతా కూడా విడిచిపెట్టండి. జరిగిపోయిన వాటిని విడిచిపెట్టి జరగబోతున్న దాని గురించి ఆలోచన చేయండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థించండి, ప్రభువా నా జీవితంలో ఒక నూతన కార్యము చేయి తండ్రి అని ప్రార్థించాలన్నమాట. యాజకుడైన అహరోను కర్ర చూడండి, యాజకుడైన అహరోను కర్ర, దానికి వేరులు లేవు, పచ్చదనం లేదు, అది ఎలాగ స్వీకరించగలదు? ఆ కర్ర సపోర్ట్తో అహరోను నడుస్తున్నాడు కదా. మోషే చెప్తున్నాడు, అహరోను నీ కర్రను తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో పెట్టు. తక్కిన మనం కర్రలన్నీ కూడా తీసుకొని వచ్చి పెట్టండి. కర్రలన్నీ కూడా ఒక మూలను పెట్టారు. అహరోను కర్ర తెల్లారుజామున చూస్తే అహరోను కర్ర సిగరించి చక్కగా ఆకులు, పువ్వులు పూసి ఉండడం మనం చూస్తున్నాం అన్నమాట. హల్లెలూయా. చూడండి, దానికి వేరు లేవు, పచ్చదనం లేదు, ఏమీ లేదు. కానీ తెల్లవారుసరికి ఆ కర్రకి చూడండి ఆకులు వచ్చాయి, పువ్వులు వచ్చాయి. చూడండి, దేవుడు ఏమైనా చేయగలడండి. మూడుబారిన జీవితాన్ని సిగరింపు చేయగలడు. అహరోను కర్ర సిగరించింది. దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగలడు. మనుషులకు అసాధ్యమైంది దేవునికి సాధ్యమైన సెలవుస్తున్నాయి కదా దేవుని లేఖనాలు. మనకు అసాధ్యమైంది కూడా దేవుడు చేయగలడండి. నా జీవితం ఇంతే, నేను ఇంక బాగుపడలేను, నా జీవితం ఇంతేనేమో అనుకుంటున్నామేమో. నీ జీవితాన్ని మరలా మూడుబారిన జీవితాన్ని దేవుడు సిగరింపు చేయగలడు. ఇదిగో ఒక నూతన క్రియ చేయబోతున్నాను, జరిగిపోయిన వాటిని విడిచిపెట్టాయి నా కుమారుడా. జరగబోతున్న దాని గురించి ఆలోచించేయి. ఒక నూతన క్రియ చేయబోతున్నాను, దానిని ఆలోచించేయి. అది ఇప్పుడే ఇది మొలుస్తుంది, అది దాన్ని ఆలోచించి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఎంతో మంది కూడా చూడండి జరిగిపోయిన విషయాల గురించి అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ దిగులు పడుతూ దుఃఖంతో బాధపడుతూ ఉంటారనమాట. దుఃఖపడడం ద్వారా ప్రయోజనం ఏం లేదు. కానీ
జరగబోయే దాని గురించి మనం ఆలోచన చేసి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ప్రభా, నా జీవితంలో ఒక నూతన కార్యం జరిగించు ప్రభా, ఒక నూతన క్రియ. దేవుడు అద్భుతం చేయగలడు. అహరోను కర్ర సిగరించిందంటే దేవుడు సమస్తం సాధ్యము దేవునికి. ఆ కర్ర సిగరించింది, పూలు పూసింది. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదండి. అసాధ్యమైన కార్యాలన్నీ కూడా మన జీవితాల్లో దేవుడు సాధ్యం చేయగలడు. అయితే ప్రార్థన చేస్తావా? అహరోను కర్ర సిగరించినట్టు మన జీవితాలు, మోడిబారిన జీవితాలన్నీ కూడా సిగరించబోతున్నాయి. మన మధ్యలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా? నీ జీవితము, గడిచిపోయిన జీవితాన్ని గురించి, ఆ కష్టాలు, కన్నీళ్ళు, శ్రమలు, ఆ కన్నీళ్ళు, ఆర్థికంగా బాధపడుతూ ఫైనాన్షియల్గా ఉన్నప్పుడు అవన్నీ కూడా తలంచుకుంటూ ఇంకా నువ్వు బేజారుగా ఉన్నావేమో, వాటన్ని కూడా విడిచిపెట్టి దేవుడి సన్నిధిలో మొరపెట్టు. ప్రభా, ఇది ఒక నూతన క్రియ నా జీవితంలో జరిగించు ప్రభా, అది ఇప్పుడే మొలవాలని ప్రార్థన చేయి. అది ఇప్పుడే మొలవాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక అద్భుతం చేయగలడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మోడుబారిన జీవితాన్ని ఈరోజు దేవుడు సిగరింపు చేస్తాడు, సిగరింపు చేయగలడు. ఆయన ఇందుకు పనికిరని మన జీవితాల్లో దేవుడు ఘనంగా ఆయనకి మహిమ తెచ్చుకుంటాడు. మన జీవితాల్లో అహరోను కర్ర సిగరించింది. ఈరోజు నీ జీవితం కూడా సిగరించదా? నీ జీవితాన్ని, నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో పెట్టు. దేవుని సన్నిధికి ఇచ్చిన వారి జీవితాల్లో ఏది కూడా తక్కువ కాదండి. అది ఫలభరితంగా ఉంటుందన్నమాట. దేవుని సన్నిధికి ఇచ్చి బాధపడుతున్నామేమో, అంత ఇచ్చేసాను నాకేం లేదని అహరోను కర్ర దేవుని సన్నిధిలో తీసుకొచ్చి పెట్టాడు. అహరోను చేతిలో ఉన్నంతకాలం కర్ర అది ఎండిపోయిన స్థితిలోనే ఉన్నది, కానీ దేవుని సన్నిధిలో తీసుకొచ్చి పెట్టినప్పుడు ఆ కర్ర సిగరించింది. హల్లెలూయా. నీకున్న దాంట్లోనే దేవుని సన్నిధిలో నీవు ఉన్నదాన్ని దేవుని పరిచర్య కోసం, దేవుని సేవకుడి కోసం తీసి మందిరంలో ఇచ్చినావంటే తీసుకొచ్చి నీ జీవితము, ఎండిపోయిన జీవితం బాగుపడుతుంది. నీ జీవితం సిగరిస్తుంది. మోడుబారిపోయిన నీ జీవితము మరలా పచ్చగా సిగరించబోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గడిచిపోయిన మరి దినములలో లాస్ అయిపోయినటువంటి ఆ ఆలోచన అన్ని కూడా విడిచిపెట్టాయి. తలచుకుంటూ బాధపడద్దు. నూతన క్రియ చేయబోయే దేవుని పట్ల నువ్వు ప్రార్థన చేయి. నీ జీవితంలో నూతన క్రియ చేయబోతున్నాడు ఈరోజు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రేమించి ఎంతో మంచి వాగ్దానం ప్రభా మా జీవితంలో అనుగ్రహించినావు తండ్రి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు అయా, పూర్వకాలపు సంగతులను మీరు తలంచుకొనకడే ఇదిగో నేను ఒక నూతన క్రియ మీ జీవితంలో చేయబోతున్నాను వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఎంతమంది ప్రభా అయినా మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ అయా గడిచిపోయినటువంటి ఆ యొక్క సమస్యల గురించి ఆలోచన చేస్తూ ఎంతమంది బాధపడుతున్నారో ప్రభా, వాళ్ళ జీవితాల్లో ఒక నూతన క్రియ జరిగించి ఆయన గొప్ప కార్యం జరిగించండి. మోడపారిపోయిన జీవితాల్లో ఎవరైతే ఉన్నారో నాయన వాళ్ళ జీవితాలను సిగురింపు చేయండి, అద్భుతం జరిగించండి ప్రభా. తండ్రి నాయన ప్రభా, ఉద్యోగం లేక నాయన ప్రభా జీవితాలు మూడబారిపోయినాయేమో, వివాహం కాకుండా వాళ్ళ జీవితాలు మూడబారిపోతున్నాయేమో ప్రభా, గర్భఫలం లేకుండా వాళ్ళ జీవితం మూడబారిపోయిందేమో తండ్రి. ప్రభా వాళ్ళ జీవితాల్లో గొప్ప అద్భుతం జరిగించండి. మంచి ఉద్యోగం తెచ్చండి, మంచి వివాహం సమకూర్చండి, గర్భఫలం తెచ్చండి, రోగులు స్వస్థపరచండి. అయ్యా ఒక నూతన క్రియ జరిగించండి. రోగం నాకు బాగు కాదని వాళ్ళు తలంచుకుంటున్నారేమో, వాళ్ళ జీవితంలో ఒక నూతన క్రియ జరిగించి మీ నామనికి మహిమ తెచ్చుకోండి. ప్రయాణస్తులందరినీ కాపాడండి, క్షేమం తెచ్చండి, ప్రతి విధమైన కీడు నుంచి తప్పించండి, కుటుంబాల సమాధానం ఐక్యత తెచ్చండి. యానివర్సరీ, వెడ్డింగ్ డే జరుపుకుంటున్నటువంటి బిడ్డల జీవితాల్లో మరొక నూతన దినం అనుగ్రహించిన ఆయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. స్వామి నాయన కృప చూపించండి తండ్రి నాయన, అద్భుతం జరిగించండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము అయా నాయన ఆయుష్ను దయచేయండి, కృప చూపించమని. సమాధానం, ఐక్యత, ప్రేమ దయచేయండి ప్రభు నాయన. ప్రతి కుటుంబంలో, సంఘంలో గొప్ప కార్యం జరిగించండి. మీ నామానికి మేము తెచ్చుకొని మమ్మల్ని అందరం మీ సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.